ట్రేడింగ్ నుంచి ఎప్పుడు కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ప్రతిదానికి ఒక టైం తర్వాత మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో మనం ఎక్సెల్ అవ్వలేము. ఇది మన కప్ ఆఫ్ టీ కాదు, ఇక్కడ మనకి వర్కౌట్ అవుతుందని తెలుసుకొని బయటకు వచ్చేయాలి. అలానే క్విక్గా కూడా ఎగ్జిట్ కాకూడదు. సో అట్లీస్ట్ నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో 3 years టైం ఇవ్వాలి ట్రేడింగ్కి. సో 3 years తర్వాత కూడా మనం ప్రాఫిట్స్ చేయలేకపోతే బెటర్ బయటకు వచ్చేయడం. జస్ట్ 3 years టైం అంటే ఆ 3 yearsలో ఎంతంటే అంత మనీ పెట్టి మొత్తం 3 yearsలో పోగొట్టుకోవడం కాదు. మీరు మనీ కూడా సెట్ చేసుకోవాలి. అంటే నేను ప్రీవియస్ రీల్స్లో కూడా చెప్పినట్లు మనం ట్రేడింగ్ ఎంత మనీతో చేయాలంటే ఆ మనీ మనకి మొత్తం వెళ్ళిపోయినా కానీ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు మన డైలీ లైఫ్లో. సో అంత మనీ మాత్రమే పెట్టి ట్రేడ్ చేయాలి. బట్ ఆ మనీని కూడా మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years వరకు సస్టైన్ అయ్యేలా చూసుకోవాలి. సపోజ్ మీ దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి, బట్ ఆ 5 lakhsని కూడా 3 years వరకు, అంటే ఎవ్రీ ఇయర్ మీరు ఎంత పోగొట్టుకోవాలి, 1.6 lakhs కంటే ఎక్కువ పోగొట్టుకోవడానికి లేదు. సో అలా మీరు డిఫైన్ చేసుకొని అంత పొజిషన్ సైజే తీసుకొని 3 years కనుక మీరు వెయిట్ చేస్తే కనుక 3 years మార్కెట్లో కనుక ఉంటే మ్యాక్సిమం టైం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు 3 years మార్కెట్ని చూసారు, ఆల్మోస్ట్ అన్ని సైకిల్స్ని చూసుంటారు, బుల్, బేర్, రేంజ్ బౌండ్, ఇలా అన్ని సైకిల్స్ని చూసారు. కాబట్టి మీకు బెటర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది. సో అలా కాకుండా తొందరగా కనుక మీరు అగ్రెసివ్గా చేస్తే 1 yearలోనే డబ్బులన్నీ అయిపోతాయి, బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా బిగినర్స్ ట్రేడింగ్ ఫుల్ టైం చేయాలి అనుకున్న వాళ్ళు 3 years టైం పెట్టుకోండి. అలానే మీరు పోగొట్టుకున్న పర్లేదు అన్న డబ్బుల్ని ఆ 3 years ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 yearsని స్ప్లిట్ చేసుకొని 3 years కనుక మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వగలిగితే, 3 years కనుక మీరు కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ చేయగలిగితే మార్కెట్లో కంటిన్యూ అవ్వచ్చు. లేదు 3 years తర్వాత కూడా చేయలేకపోతే తప్పేం లేదు, ఎందుకంటే ప్రతి ప్రొఫెషన్ అందరికీ సూట్ అవ్వదు. సో ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకొని బయటకు వచ్చేసేయాలి.